అది మేము అడుగు కోతి కెమెరా గుంజకపోతుంది. అది ఒకసారి చూపించాను చూడు వచ్చేటప్పుడు లోపల పోవాలి అట్లే. ఇక్కడ జింకలు గుంపు ఉన్నాయి. మళ్ళీ నచ్చలేదని ముందే పోయి కొంచెం రిలాక్స్. డోంట్ వరీ ఆపుతారులే వాళ్ళే. అద్దో మోకాల పర్వతం కాడికి అయితే వచ్చాం స్వామి నాయన. ఈడ భక్తులు మోకాల మీద ఎక్కుతారనమాట మెట్లు. ఇద్దో ఈయన్నే స్వామి లగేజ్ తీసుకోవాల్సింది. వచ్చేసాం ఫ్రెష్ అప్ కానీ గుండ్లు కొట్టేకి అన్నిటికీ ఇదేనండి ప్లేస్. 8 అయింది. 2:40కి అయిపోయింది. ఎస్ఆర్ పులివెందుల యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మనమైతే ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి మనం తిరుమల కొండపైకి అయితే వెళ్తున్నాం. దీనికి సంబంధించిన మొత్తం రూట్ మ్యాప్ ఇక్కడ ఉంది చూడండి. మనం ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఉన్నాం. అక్కడ నుంచి బయలుదేరాల్సింది. ఇంకా అంది ఇంకా రోడ్లో పోవాలి ఇప్పుడు. ఇంకా అంది రోడ్లో పోవాలి ఇప్పుడు. రోడమ్మడి పోవాలి. ఇది కాదు మోకాల పర్వతం కాడ గోపురం వస్తుంది రోడ్లో నుంచి పోతే. నీకు ఒకసారి చూపించాను చూడు వచ్చేటప్పుడు గోపురం లోపల పోవాలి అట్లే. ఇట్లే పోవాలి. స్వామి బాగుందా? ఫీలింగ్ బాగుందా? అలసట వస్తుంది. ఇంకేం లేదు అంత ఎక్కే బరువు ఎంత ఏం లేదు, సులభమే. ఇదిగా చూడండి దారిలో వెళ్తుంటే మనము ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం దాటిన తర్వాత ఇక్కడ జింకలు అయితే కనిపిస్తాయి. మీరు నైట్ టైం వెళ్ళినప్పుడైతే ఇంకా దగ్గరగా వస్తాయి. డే టైం అయినందున మనుషులు చూసి కొంచెం భయపడుతున్నాయి అనమాట. సో నైట్ టైం అయితే మనం ఫుడ్ పెడదామని చెప్పేసి దగ్గరికి వస్తాయి. డే టైం కాబట్టి అదిగాక ఫుడ్ వేయొద్దని చెప్పేసి మా టీటీడీ వాళ్ళు చెబుతుంటారు కదా. సో ఎవరు అయితే ఫుడ్ అయితే వేయలేదు. అదంతగా వచ్చి ఆడ దగ్గరలో ఏంటన్నా వేస్టేజ్ ఉంటే అవి తింటున్నాయి అనమాట. చూడండి ఎట్లున్నాయి చూడడానికి. మేమైతే నడిచి అలసిపోయినామా, నోటి టేస్ట్ కోసమే అట్లా బొరుగుల మిక్చర్ తీసుకున్నాము. మాకు దారిలో తెలిసిన ఒక ఆమె వచ్చి, అంటే తెలిసినాము కాదు కానీ ఇట్లనే పరిచయం అనమాట. ఆమె ఏం చెప్పిందంటే గ్యాస్ ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది అది అని చెప్పింది. కానీ మనం ఇట్లా నడిచి అలసిపోయినామా, నోటికి కొంచెం టేస్ట్ తగిలితే బాగుంటుంది అనిపించదు కదా. సో ఇది వచ్చేసి పులులు సంచరించే ప్లేస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ మనం రోడ్ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మనం సైమల్టేనియస్గా వెహికల్స్ వస్తుంటాయి ఎదురుగా, మనం నడుచుకుంటూ వెళ్తుండాలా. చూడండి ఇక్కడ వచ్చేసి ఈ కడ్డీల్లో ఇక్కడ దిగిపోవాలన్నమాట. ఇక్కడ నుంచి చూడండి వెహికల్స్ వస్తానే ఉంటాయి, పక్కన వెహికల్స్ పోతుంటాయి, మనం పక్కనే వెళ్ళాలన్నమాట ఇంకో పక్కన. సో కొన్నిసార్లు అయితే మనకు ఇట్లా ఏమంటారు నడిచేదానికి కూడా ఇది ఫెన్సింగ్ కూడా ఏమి ఉండదు. డైరెక్ట్గా పక్కన వెహికల్స్ వస్తుంటాయి, పక్కనే పోవాలి. ఎందుకంటే దానికి ఇంకా వర్కింగ్ అయితే జరుగుతుంది. దాని ఇంకా కొంచెం నడిచేదానికి వెడల్పు వెహికల్స్ పోవడానికి సరైన ప్లేస్ లేదని చెప్పేసి అది వర్క్ జరుగుతుంది. చూడండి ఇక్కడైతే కొంచెం నడచడానికి ఉంది కానీ కొంచెం తక్కువ ప్లేస్ ఉంది. ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా పోవాలి. వీడియోలు ఫోటోలు తీసుకుంటా అంటే పక్కన వెహికల్స్ వస్తుంటాయి. ఇంకొకటి కోతులు ఎత్తుకపోతాయి. ఏదైనా మీరు నెగ్లిజెన్స్గా కొంచెం ఉన్నా కూడా ఎత్తుకొని పోతాయి. ఏంటని అంటే ఏమైనా తినేటి ఉంటాయేమని చెప్పేసి అవి ఎంపలాడుతుంటాయి అనమాట. సో మేము ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ అయినాము. సందులోంచి నేను వీడియో తీస్తాంటే అనమాట. వీడియో తీసేటప్పుడు సడన్ గా కోతి వచ్చింది. చూడండి ఒకసారి ఎట్లా వచ్చిందో, అది కూడా ఇందులో పెట్టాను. అంటే ఉన్నట్టుండి సడన్ గా వచ్చింది, ఉలిక్కి పడ్డామని అయితే ఎతకపోయిందేమో అన్నట్టుగా అంత ఫాస్ట్ గా వచ్చింది అనమాట. నేచర్ చూడండి ఎంత బాగుందో.
పచ్చని ప్రకృతి, ఇంత పచ్చని ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. అంత దూరం నుంచి నడిచిపోయి వచ్చినా కూడా ఇక్కడ నుంచి కొంచెం మంచికి బాగా అనిపిస్తుంది అనమాట. అంటే పక్కనే కొండలు కనిపిస్తుంటాయి, లోయలు కనిపిస్తుంటాయి. అంతకుముందు మనకు ఓన్లీ మెటికల్ ఎక్కి 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 అలసిపోయింటాం కదా. ఇక్కడ నుంచి కొంచెం బయట ప్రపంచం బయటికి అంటే కొంచెం సదరంగా ఉంటుంది కదా, కాబట్టి బయట ప్రపంచం కనపడుతుంటది అనమాట. సో అందుకు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదో చూడండి, అదో ఇక్కడే అండి కోతి వచ్చి సడన్ గా వచ్చింది. ఎట్నో కెమెరాని అయితే పట్టుకోలేదు, కెమెరా పట్టుకుంటే అంతే అస్సామే నేను. ఇక్కడ చూడండి కొండలు ఎట్లున్నాయో, అసలు తిరుమలగిరులు ఒక రేంజ్ లో ఉన్నాయి. మేమైతే నడకదారి వచ్చినాము. పొద్దున 8, 7:30, 8 ఆ టైంలో బయలుదేరినాము కింద అలిపిరి దగ్గర. మేమైతే టిఫిన్ చేసి ఎక్కేసినాము. ఇది చూడండి ఎంత బాగుందో, కొండకు ఆ గడ్డి ఆ వాటర్ పడుతుంటే భలేంది కదా. అసలు ఆ రాక్స్ చూడండి ఎంత ఏదో చెక్కినట్టున్నాయి, అంత బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఇదైతే నాకు చూడడానికి ఏదో మైసూర్ పాకంలో కోతలు కోసారు అట కోసినట్టుంది. మొత్తానికి అయితే మేము తినేసి ఎక్కినాం అనమాట. ఎందుకంటే మళ్ళీ మధ్యలో తింటే కొంచెం బరువు అవుతుంది అనేసి, నాకు ఇంతకు ముందే పోయినట్టు 2, 3 సార్లు పోయింది అనమాట. నాకు ప్లాన్ తెలుసు అనమాట ఇట్లా పోవాలని. అయితే నేను ఎక్కువగా ఈవినింగ్ టైంలో ఎక్కడం స్టార్ట్ చేసి నైట్ 11, 12 కల్లా అయిపోయేస్తుండే అనమాట. సో ఈసారి ఏం చేసామంటే కొంచెం ఎర్లీ మార్నింగే ఎక్కాలని ప్లాన్ చేసుకున్నాము. సో అట్లా ఇది చూడండి అసలు అక్కడ మీకు గాలిగోపురం కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి మనం ప్రస్తుతానికి. అక్కడే మోకాల పర్వతం స్టార్ట్ అవుతుంది అనమాట. ఆడికి పోవాలా? అదే గుడి ఆడ కనపడతా గోపురం. ఏంటి రావాలిడా పై కట్టే స్ట్రైట్ ఎక్కాలా? అదే ఇంతవరకు సైడ్ వచ్చేసి ఆ కడిల్ ఆ ఫెన్సింగ్ ఉండేది కదా, ఇక్కడ చూడు ఫెన్సింగ్ లేదు. ఇక్కడ ఇంకా ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది అనమాట. చూడు పక్కనే కొండలు డైరెక్ట్ గానే చూడొచ్చు అనమాట, మొత్తం క్లియర్ గా కనపడుతుంది. అలాగే చెట్లు అంటే ఆ ఎక్స్పీరియన్స్ చూడండి ఎట్లుంటుందో. నైట్ టైం వచ్చి మీరు ఈ విజువల్స్ అన్ని మిస్ అవుతారు అనమాట. సో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం పక్క మన వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎట్లా రావాలా, ఎక్కడ లగేజ్ ఇవ్వాలా, ఎక్కడ లగేజ్ తీసుకోవాలా. లగేజ్ తీసుకునే నేను చూపిస్తాను ఈ వీడియోలోని, లగేజ్ ఎక్కడ తీసుకోవాలా అనేసి. లగేజ్ ఎక్కడ ఇవ్వాలనేది ఫస్ట్ వీడియోలో అయితే ఉంది చూడండి. ఆడ మొత్తం ప్రాసెస్ ఏంది, ఎక్కడ ఇవ్వాలి అని చెప్పేసి. తీసుకునేది ఏం లేదు, అక్కడ రిసిప్ట్ ఇచ్చిండారు. ఆ రిసిప్ట్ పోయిన తర్వాత నేను చూపిస్తాను ఈ వీడియోలోని. సో అక్కడ మీరు కలెక్ట్ చేసుకోవాలన్నమాట. బట్ వాళ్ళు 10, 20 అడుగుతారనమాట. మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే కండిషన్ ఏం లేదు. ఈ విజువల్ చూడండి ఎట్లున్నాయి అసలు, ఆ కొండ గ్రీనరీ. మనం ఈ సిటీలలో జాబులు చేసి 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 ఈ నేచర్ని మిస్ అవుతుంటాం అనమాట. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది, అది చూడండి. టెంపుల్ పైనే చెట్టు మొలిచింది, వాటర్ ఆ కొండల్లోంచి పారుతున్నాయి అనమాట. అంటే ప్యూర్ వాటర్ అనమాట. మనం ఫిల్టర్ నీళ్ళు ఏంటంటే మిషన్స్ వాడి ఫిల్టర్ నీళ్ళు వాడతాం కదా, సో అట్లా లేకుండా ఇది డైరెక్ట్ అంటే భూమి మీద కొండల్లోంచి వస్తాయన్నమాట, అవే ఫిల్టర్ చేసేసి. ఇక్కడ కొంచెం బాగా దారి అయితే బాగా వెడల్పుగానే ఉంది, మనుషులు నడచడానికి బాగా ఫ్రీగా ఉంది. అయితే ఇక్కడ వచ్చేసి మోకాల పర్వతం దగ్గర గాలిగోపురం ఉంటుంది. ఆ గోపురము గాలిగోపురం వేరే, ఇది వేరే. ఇది మోకాల పర్వతం దగ్గర వచ్చే గోపురం, రోడ్డు పక్కనే ఉంటుంది. సో వెహికల్స్ అందుకు స్పీడ్గా వస్తుంటాయి, ఎందుకంటే డౌన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా రోడ్డు దాటండి. చూడండి ఎట్లా స్పీడ్గా వస్తుంటాయి అనమాట. ఇక్కడ కనిపించేది ఇది మోకాల పర్వతం దగ్గర ఉండే గోపురం. ఇక్కడ సైడ్ వేశారు కదా ఈ రేకులు, ఇంతకుముందు అయితే లేవు, ఈ రీసెంట్గా వేసినట్టున్నారు. సో ఇంతకుముందు అవి అంటే ఎండపోతున్నప్పుడు నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చేసినట్టున్నారు. ఇది చూడండి ఎట్లుందో. ఇక్కడ నుంచే మోకాల పర్వతం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే కొందరు మొక్కుంటారు అనమాట, ఇన్ని మెట్లు ఎక్కుతామని చెప్పేసి, లేదా అంటే కోరిక తీరిన తర్వాత ఎక్కే వాళ్ళు ఉంటారు, కోరిక తీరాలని చెప్పేసి కొందరు మొక్కుకుంటారు. సో వాళ్ళు ఎక్కుతారంటారు అనమాట, ఇన్ని మెట్లు అన్ని మెట్లు అని చెప్పేసి. సో ఇదనమాట.
ఇప్పుడు నన్ను ఎందుకు తీస్తాను నువ్వు ఏడిపడానికేనా ఇప్పుడు చాలేదు ఆ 150 ఎక్కి చెప్పు చెప్పిన అది ఎక్కినా చెప్పు ఖచ్చితంగా ఎక్కుతాను మీకు చేసి చిక్కినా. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే మెట్ల మార్గం, అదే మోకాల మెట్టు మార్గం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి అందరూ దీపం దగ్గర కర్పూరాలు వెలిగించి టెంకాయలు కొట్టి కొందరు మొక్కలతో అయితే ఎక్కుతారు. ఇంకా కొత్త ఆచారం ఏంటంటే ఆ కుంకుమలో నాణ్యాలు పెడుతున్నారు. మరి ఎవరు స్టార్ట్ చేసినారో ఏమో తెలియదు కానీ నాణ్యాలు కొనండి, నాణ్యాలు పెట్టండి అని చెప్పి ఒక ఆయన చెప్తున్నాడు. సో అంటే కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్కలా మొక్క ఉంటారు. ఎవరి స్టామినా కొద్దీ వాళ్ళు మోకాలు ఎక్కుతున్నారు. చిన్నపిల్లలు అయితే మొత్తం ఎక్కేస్తున్నారండి స్వామి. చిన్నపిల్లలు బాగా అంటే వాళ్ళకి లఘుగా ఉంటారు కదా, లఘుగా అంటే మా రాయలసీమ స్లాంగ్ చాలా అలకాగా ఉంటారని చెప్పేసి అంటాం అనమాట. సో వాళ్ళు సింపుల్గా ఎక్కేసారనమాట. మనం కొంచెం వయసు అంటే బాడీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కడం కష్టము. అయితే ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట, మంచి ఎక్స్పీరియన్స్, బాగుంటుంది. ఎప్పుడన్నా కానీ లైఫ్లో ఒకసారన్నా నడకదారి నడిచి వస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరండి, సూపర్ ఉంటుంది. ఇలా చూడండి జంట ఎక్కుతున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా. నేను వీడియో తీసుకుంటే లేట్ అయిందనమాట. ఇలా నాకంటే ముందే ఎక్కేసి వచ్చి కూర్చున్నారు చూడండి. ఆ పైన కోతులు తిరుగుతా అంటే దాని దిక్కు చూసుకుంటున్నారు. ఇది చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎట్లుందో చూడండి. అందరూ నడుచుకుంటూ వస్తున్నారు, మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు. అమ్మ మొత్తానికి మొక్కల పర్వతం అయితే దాటేసినాం. అంటే ఇది అంత పెద్ద కష్టమేం కాదు, స్టార్టింగ్లో వచ్చే మెట్లే ఎక్కువ, ఇక్కడ ఏం అంత కష్టమేం కాదు. ఏమైనా ఎన్నెక్కినావు స్వామి? అవి కాదు, ఉన్నాయి చూడు అదో. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి ఎట్లా ఉన్నాయో మెట్లన్నీ పైకి ఉన్నాయి చూడండి. మోకాల పర్వతం అంటే అసలైన మోకాల పర్వతం ఇదే అన్నట్టుగా ఉంది చూడండి ఎట్టున్నాయో. అయితే ఎంత ఎత్తున్నాయో కూడా ఫస్ట్లో వచ్చినంత కష్టం అయితే అనిపించదు. నాకైతే అంత అనిపించలే, మా వాళ్ళకు కూడా ఏమంత కష్టం అనిపించలే. ఫస్ట్లోనే చాలా అలసిపోయినారు, ఎందుకంటే వెంటనే మొత్తం ఎత్తు ఉంటాయి కాబట్టి మెట్లు కష్టం అయిపోతాయి. సో ఇక్కడ ఉన్నా కూడా పర్లేదు, నడచవచ్చు. అలసిపోయినా కూడా కొంచెం దగ్గరికి వచ్చినామనే ఫీలింగ్ ఉంటుంది కదా, సో అందుకు అంతగా ఏమనిపించదు, బాగా అనిపించింది నాకైతే. మేము ఫస్ట్లో తినడం వల్ల బెనిఫిట్ అయింది మాకు. ఎక్కేటప్పుడు కూడా అంత అలసట అనిపించలే, బాగా అనిపించింది అనమాట. మీరు కన్నా ముందే తినకోకుండా దారిలో తినాలనుకుంటే మాత్రం కడుపు పట్టేసుకుంటుంది. సో కాబట్టి ముందే అలిపిరి మెట్ల కాడే తినేసి రండి. నా సజెషన్ అయితే అలిపిరి మెట్ల కాడ తినండి. ఇక్కడ ఏదైనా అవసరం అయితే ఏదన్నా స్నాక్స్ మాదిరి చిరుతిళ్ళ మాదిరి తినచ్చు. ఇవి చూడండి మెట్లు చూడండి ఎట్లున్నాయి, పైకి ఉన్నాయి. అక్కడక్కడ నిలబడతా పోతా తినుకుంటా పోతున్నాం, బాగానే ఉంది. నాకైతే బాగా అనిపించింది. ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో, భలేంది కదా. నాకు నేచర్ అంటే బాగా ఇష్టం అనమాట. సో నాకు గ్రీనరీ ఎక్కడనే ఎక్కువగా వెళ్ళిపోతుంటా, అంత ఇష్టం ఈ గ్రీనరీ అంటే నాకు. ఇక్కడైతే అలసిపోయి ఇడే కూర్చొని కొంచెం గ్రీనరీ అయితే ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. ఆ పక్కనే ఏదో టెంపుల్ ఉంది కదా చూడండి. ఇంకా జ్యూసులు కావాలంటే ఇక్కడ ఫ్రెష్ జ్యూసెస్ కూడా ఇచ్చారు. ఇక చూడండి ఎంత పెద్ద పడుతుందో, సినాకై తింటుంది. జస్ట్ 250, 300, 3,300 అయిపోయినాయి. ఇంకా జస్ట్ 250 కంప్లీట్ చేస్తే అయిపోయాయి. అయిపోయాయి ఇంకా. నమస్కారం. ఏంది ఎన్ని రకాలు బజ్జీలు ఎన్ని రకాలు వద్దులేమ్మా, వాళ్ళకి జస్ట్ వీడియో కోసం. ఎవరు ఏమంటారు మామూలు ఇట్లా వాళ్ళు మామూలు చూసి అంటారు వాళ్ళు.
ఇక్కడ నుంచి చూడండి మొత్తం కిందికి పోయేది ఉంటుంది అనమాట. అంటే అంతకుముందు మనం కొండలు ఎక్కాం కదా, ఇప్పుడు కొండ దిగుతున్నాం అనమాట. ఇక్కడ వాతావరణం చాలా కూల్ ఉంటుంది, చల్లగా వస్తుంటుంది, అదిరిపోతుంది అనమాట. నిజమ్మా అలసిపోయినానమ్మా, కాళ్ళు వస్తున్నాయమ్మా. ఎట్లా ఇంటికి వచ్చా తిరుమలలో కూర్చుంటారు బాగుంటుంది? అబ్బా ఇంటికి పోవాలా తొందరగా. ఇంటికి పోవాలా? ఇంటి నుంచి ఇక్కడ వచ్చింది ముందు కంపార్ట్మెంట్లో పడితే. కంపార్ట్మెంట్ ముందు మీ నాయన గుండు కొట్టించుకోవద్దు, గుండు కొట్టించుకోవాలా, మళ్ళీ నీళ్ళు మునగాల, వేణీళ్ళు పుష్కరంలో మునగాల, పుష్కరంలో మునగాల్సిందే. ముంచుతా కళ్ళలో నీళ్ళలో ముంచినట్టు కళ్ళు వచ్చిందంట. ఈరోజు నిజం చేద్దాం. ఏమంటావు? ఏమొద్దు స్వామి, ఏమొద్దు నాయన. కళ్ళు వచ్చిందట్టు కదా, వచ్చింది. నిజాలు చేస్తావా? నిజం చేద్దామా? పుష్కరంలో ఏంలే, నిజం చేసేద్దాం. లాస్ట్ మాత్రమే ఇంకా. వావ్, ఎదురు పొంగలు చూడండి ఎట్లున్నాయో, సూపర్గా ఉన్నాయి కదా. ఉదిరిపోయింది మొత్తానికైతే, అయిపోయింది, వచ్చేసినాం. అదే లాస్ట్. చెప్పమ్మా నీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ ఏం లేదు, బాగా నడుచున్నాం, బాగా దేవుని దర్శనం కాలేదు. ఇంతకుముందు ఎప్పుడు ఎక్కలే కదా, ఈసారి ఎక్కినారు. ఫస్ట్ ఎక్కడము దేవుడు బాగా ఎక్కించుకున్నాడు. మెడికల్ ఎక్కించుకుంటే కంపార్ట్మెంట్ ఆడికి వెళ్ళాలి. నీ ఫీలింగ్ ఏం చెప్పు. అలసిపోయినావా? తిరుపతి 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 అంటే కదా, చెప్పు మళ్ళా. బాగుంది అయితే, అడ్వెంచర్గా అడ్వెంచర్గా. మీ నాయన అడగాలని మీ నాయన వచ్చిండు. ఎట్లుంది నీకు? ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి గోవిందా గోవిందా. నా జీవిత చరిత్రలో ఏడుకొండలో వెంకటరమణ స్వామి చూసినానే కానీ మెడికల్ ఎక్కడం ఇదే ఫస్ట్ మొట్టమొదలు. నాకు చాలా ఆనందంగా ఉంది. అయ్యా దీంట్లో రావులే, వారికి అడుగుతున్నా. ఇదే అండి లాస్ట్ మెడికల్ ఉంది. ఇవే అక్కడ మనం తెచ్చుకునే కర్పూరాలు, పసుపు, కుంకుమ, టెంకాయలు కొట్టేసి వెళ్ళిపోవడమే దండ పెట్టుకొని. గోవింద గోవింద. కంప్లీట్ 3550 మెడికల్ కంప్లీట్ అయిపోయినాయి. డన్. ఎంత? 7కు స్టార్ట్ చేసినాము, 7:30 8 అయింది. ఇప్పుడు ఎంత టైం? 2:40కి అయిపోయింది. 2:40 PM అయిపోయింది. ఎన్ని అవర్స్ అయినాయంటే నాకు ఇప్పుడు 8.5 hours పడినాయి మనకు. 8:30 గంట పట్టింది మాకు. 8:30 గంటనా? 7.5 hours పట్టిందిలే. 7.5 hours పట్టింది అది. వారు నాయన ఇదే ఎంత ఉంది చూడు సెట్. ఈ సెట్ చూడు ఎంత ఉంది. గాడ్, ఇదంతా బాగుంటుంది. అదే తీసా మళ్ళా ఉంటలు బంకొత్తను. బా చెట్లు బలిండా. ఏడ ఫోటో దిగుదామా? సెల్ఫీ పట్టు, తిరుగు, సెల్ఫీ దిగుదాం. తిరుగు కనీసం. గ్రీనరీ బాగుంది. ఈ వెదురు బొంగులు చూడండి, ఎల్లో కలర్లో ఇట్లా ఉన్నాయి చూడండి. గ్రీన్ కలర్లో ఆకులు, ఎల్లో కలర్ బొంగులు
ఎక్సలెంట్గా ఉన్నాయి కదా. ఇక్కడైతే మేము ఫోటోలు దిగాలనుకొని ఫోటోలు అయితే దిగేసినాము. సో మీరు ఎప్పుడన్నా వచ్చినట్లయితే ఇక్కడ ఫోటోలు అయితే ఖచ్చితంగా దిగండి, అది తిరిగిపోతుంది, అంత బాగుంటుంది అన్నమాట. సో ఫైనల్గా అయితే రీచ్ అయినాం, ఆర్చ్ దగ్గరికి వచ్చేసినాం. ఇదిగో చూడండి ఆర్చ్ ఇదే. తిరుమలలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా మనం కింద లగేజ్ ఇచ్చాం కదా, ఆ లగేజ్కి సంబంధించి ఒక రిసిప్ట్ ఇచ్చారు. ఆ రిసిప్ట్ కన్నా ఇక్కడ ఫ్రీ లగేజ్ డెలివరీ సెంటర్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి బోర్డు. ఇక్కడ కౌంటర్లు ఉంటాయన్నమాట. సో ఆ కౌంటర్లలోకి ఏదో కౌంటర్ లేకపోతే మన రిసిప్ట్ చూపించామంటే వాళ్ళు మన రిసిప్ట్ పే చేసుకొని మన బ్యాగులు మనకి ఇచ్చేస్తారనమాట. బట్ బ్యాగులు ఇచ్చిన తర్వాత మనతో ఒక 10 లేదా 20 రూపాయలు అలా మనకు ఎంత అన్నా కానీ మన బుద్ధిపుట్టిన ఎంత ఇచ్చేయచ్చు. బట్ ఇక్కడ ఫ్రీ సర్వీసే, అక్కడ వర్క్ చేసే వాళ్ళు తీసుకుంటారు అనమాట. 20-30 అట్లా, ఎంతైనా మీకు నచ్చితే ఇవ్వచ్చు, లేకుంటే లేదని చెప్పేయచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళని ఖచ్చితంగా కావాలని అడగరు. ఇంకా మేమైతే లగేజ్ తీసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ కావాలి కదా, సో ఫ్రెష్ అప్ అయ్యేసరికి అయితే పోతున్నాము. మేమైతే రూమ్లు గీమ్లు తీసుకోలే, డైరెక్ట్ లాకర్స్ తీసుకుంటాం అనమాట. సో లాకర్స్ అంటే లాకర్స్ కావాలంటే లాకర్స్ తీసుకోవచ్చు, లేదు మన దగ్గర ఏం లగేజ్ లేదంటే డైరెక్ట్ స్నానాలు చేసేసి డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో అట్లా ఉంటుంది. ఇది చూడండి గంగమ్మ గుడి అంట, చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. సో మేము పోయేది వచ్చేసి మాధవని లేమన్నమాట. ఇందులో అంటే మనకు వేడి నీళ్ళు ఉంటాయి, చల్ల నీళ్ళు ఉంటాయి, స్నానాలు చేయొచ్చు. మనకు ఒక లాకర్ ఇస్తారనమాట. మన ఆధార్ కార్డు చూపిస్తేనే ఆధార్ కార్డుకు ఒక లాకర్ ఇస్తారు. ఆ లాకర్లో ఒక 4 నుంచి 5 బ్యాగులు అయితే పెట్టుకోవచ్చు. సో మనం ఇక్కడే ఆ బ్యాగులు లాకర్లో పెట్టేసుకొని మన స్నానాలు చేసేసుకొని తర్వాత మనకి ఏమన్నా పని ఉంటే బయట పని చూసుకొని, లేదా దర్శనం ఉంటే దర్శనం అయిపోయి చేసుకొని తర్వాత వచ్చి మనం మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి హ్యాపీగా ఇంటికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ మనం ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళు ఒకవేళ అడిగితే 10-20 ఇవ్వచ్చు, అది మన మీద ఆధారపడి. అంటే మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదనుకుంటే లేదు అనమాట. ఇప్పుడు ఇక్కడ గుండ్లు కూడా మనం ఇక్కడే కొట్టించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం మేమైతే నడుచుకుంటూ వచ్చాం కదా, సో వెంటనే మనం అంటే ఫ్రెష్ అప్ కావడానికి ముందే వెళ్ళి గుండు కొట్టించిన తర్వాత స్నానాలు చేసి తర్వాత దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మేమైతే ఇదే ఫాలో అయినాము. ఇక్కడ ముందు మీరు ఎంటర్ అయిన వెంటనే మీకు ఒక నోటీస్ బోర్డు, ఒక టీవీలో LED టీవీ కనపడుతుంది కదా, మీకు ఒక స్ట్రైట్గా చూపిస్తా చూడండి. అక్కడ స్ట్రైట్గా ఒక కలర్ కనిపిస్తుంది కదా, ఆ LED టీవీలో అయితే అప్డేట్ అవుతుంటాయి అనమాట. లాకర్లు ఉన్నాయా లేవా, ఉంటే ఎన్ని ఉన్నాయి, ఉంటే కానీ దాంట్లో ఏ హాల్లో ఎన్ని ఉన్నాయని చెప్పేసి మొత్తం అంతా డిస్ప్లే అవుతుంటాయి అనమాట. సో ఆ డిస్ప్లే అవుతున్న దాన్ని మీరు బేస్ చేసుకొని మీరు ఏ హాల్లో అయితే ఖాళీగా ఉన్నాయో ఆ హాల్కి వెళ్ళేసి మీరు తీసుకోవచ్చు అనమాట. ఉత్సవాల టైంలో అయితే మాత్రం మీరు క్యూలో నిలబడాల్సిందే, లాకర్స్ ఉండవు, ప్లాన్ చేసుకోండి. మేము ఉత్సవాల టైంలోనే వెళ్ళాము, మేము ఇబ్బంది పడినాము. సో మీరైతే ఇబ్బంది పడకండి, వచ్చేటికైతే మీరు ముందే ప్లాన్ చేసుకోండి. ఇదేనండి నేను చెప్పింది LED స్క్రీను. LED స్క్రీన్ మీద మీకు గ్రీన్ కలర్లో ఉన్నాయి, అవి మాత్రం అవైలబుల్గా ఉన్నట్టు అనమాట. సో అన్ని లాకర్స్ ఉన్నాయని. ఇది వచ్చేసి కళ్యాణ కట్ట, అదే గుండు కొట్టేదండి. ఇక్కడ కూడా మీరు కిందికి వెళ్ళి టోకెన్ తెచ్చుకుంటే గుండ్లు వాళ్ళే కొడతారు ఫ్రీగా, బట్ డబ్బులు అడుగుతారు. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. మ్యాక్సిమం వీళ్ళు ఇక్కడైతే తీసుకుంటారు డబ్బులు. ఇదండి మొత్తానికి అయితే పర్ఫెక్ట్ ప్లాన్. ఈ ప్లాన్ కన్నా మీకు వర్కౌట్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి.